ప్రపంచ కప్ గెలుపు సాధ్యమనుకున్న పరిస్థితుల్లో అనూహ్యంగా ఓడిపోయి కప్పును చేజార్చుకున్న టీమిండియా కనీసం టీ20 కప్నైనా సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగబోతోంది. ప్రపంచ కప్నైనా అమెరికా, వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్న ఈ పోటీ జూన్ 2న నుంచి ప్రారంభం కానుంది. ఈ బరిలో హాట్ ఫేవరెట్ గా భారత్ బరిలోకి దిగుతోంది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టి తీరాలన్న కసితో ఇప్పటికే అమెరికాలో జట్టు ఆటగాళ్లు కసరత్తులు సైతం ప్రారంభించారు. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఆటగాళ్లు ముందుగానే అక్కడికి చేరుకుని చెమటోడుస్తున్నారు. ఇదిలా ఉంటే ఆటగాళ్లు ఏ స్థానాల్లో ఆడాలనే దానిపై పలువురు మాజీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ ఓపెనింగ్ పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్. టీ20 మెగా టోర్నీలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగొద్దని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్విట్టర్ వేదికగా సూచించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ కు బదులుగా యశస్వి జైస్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాలని పేర్కొన్నాడు. ఒక స్థానానికి పరిమితం కాకుండా పరిస్థితులకు తగ్గట్లుగా రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసుకోవాలని అన్నాడు. ఆరంభంలో వచ్చే పరుగులను దృష్టిలో పెట్టుకుని సూర్యకుమార్ యాదవ్తో కలిసి రోహిత్ 3 లేదా 4 స్థానంలో బ్యాటింగ్కు రావాలన్నాడు. రోహిత్ స్పిన్ బాగా ఆడగలడు కాబట్టి 4 స్థానంలో వస్తే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని సూచించాడు. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఓపెనర్గా సత్తా చాటాడు. 15 మ్యాచ్ల్లో 61 సగటు, 154 స్ట్రైక్ రేట్తో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు. అయితే వసీం సూచనలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఓపెనర్గా కోహ్లీ రావడం ముఖ్యమే, కానీ రోహిత్ 4వ స్థానంలో బ్యాటింగ్కు రావడం సరైన ఆలోచన కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా రోహిత్ ఓపెనర్గా రావడమే కరెక్ట్ అని తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అయితే రోహిత్ ఫామ్ అందుకుంటే కనుక ఓపెనర్గా ఎలాంటి విధ్వంసం సృష్టించగలడో మనందరికీ తెలిసిందే. ఐపీఎల్లో కాస్త నిరాశపరిచిన ఈ పొట్టి వరల్డ్ కప్లో రోహిత్ మళ్లీ తన విశ్వరూపాన్ని చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.